హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన తనూజ గారు లైవ్ ఇరగదీశారు కదా. చాలా ఫైర్ మీద అయితే నడిచిందనమాట లైవ్. ఇకపోతే మిగతాది ఆవిడ కోపంలో ఏం మాట్లాడింది, ఎవరిని అనింది అనేది నాకు తెలియదు. ఎవరిని అనిందో నాకు అర్థం కాలేదు. కాబట్టి దాని గురించి పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే లవ్ ఎడిటింగ్స్ గురించి తనూజ గారు ఏం చెప్పారు. నిన్న లైవ్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. నిన్న ఎవరైతే లైవ్ చూసారో వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. తనూజ గారు లవ్ ఎడిటింగ్స్ని చూడట్లేదని, తనూజ గారికి లవ్ ఎడిటింగ్స్ నచ్చట్లేదని, తనూజ గారికి లవ్ ఎడిటింగ్స్ అనేవి ఇబ్బంది అవుతున్నాయని ఇప్పటిదాకా వాగినోడల్లా మూసుకొని పక్కకి మింగేశారు. మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడండి. వస్తారు కదా లవ్ ఎడిటింగ్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ చూసి వాళ్ళ ఫ్యామిలీ బాధపడితే ఆ లవ్ ఎడిటింగ్స్ ఆపకపోతే కేసులు పెడతాం, లవ్ ఎడిటింగ్స్ తనూజకి నచ్చట్లేదు, ఇలాంటివన్నీ మాట్లాడారు కదా. తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్కి రికగ్నైజేషన్ ఇవ్వట్లేదు, తనూజ గారు మ్యూచువల్ ఫ్యాన్స్ని పట్టించుకోవట్లేదు, తనూజ గారికి మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదు, ఇలాంటివన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైపోయినాయి అన్నీ ఒక్క లైవ్తో మొత్తం ఇది యాసిడ్ వేసి బాత్రూమ్ కడిగేస్తారు చూసారా, అలా గడిగేసింది అనమాట. అట్లా కడిగి అవతల పడేసింది. నిజంగా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి తనూజ గారు చెప్పిన మాట విన్న తర్వాత బంగారు తల్లి అనిపించింది నాకైతే. నా బంగారు తల్లి అని అనిపించింది నాకైతే. నిజంగా మన మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తనకి అర్థమైంది. ఇప్పటి వరకు ఎవరైతే రికగ్నైజేషన్ ఇవ్వట్లేదు, మీవి రికగ్నైజేషన్ లేని బతుకులు అని చెప్పేసి మనల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరికీ చెప్పబెట్టేలాగా తయారైందనమాట ఆవిడ మాట. ఇకపోతే లవ్ ఎడిటింగ్స్ ఆపమని చెప్పింది. లవ్ ఎడిటింగ్స్ అనేవి ఆపండి అనే మాట మాత్రం చెప్పింది. కానీ అది ఎందుకు చెప్పింది చెప్పండి నాకు, ఎందుకు చెప్పింది? లవ్ ఎడిటింగ్స్ అనేవి కొంతమందికి నచ్చట్లేదు, మీరు చేసేవి మాకు చాలా నచ్చినాయి, నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి, కొత్త కొత్త విషయాలు తెలిసినాయి, లవ్ ఎడిటింగ్స్ అనేవి కానీ కొంతమందికి నచ్చట్లేదు, ఇలా చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఆపేస్తే మంచిదేమో అని చెప్పింది. అదనమాట సంగతి. అంటే లవ్ ఎడిటింగ్స్ అనేవి తనూజకి ఇష్టమే. లవ్ ఎడిటింగ్స్ చూసి తనూజ హ్యాపీగా ఫీల్ అవుతుంది, కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం లేదని క్లియర్ అయిపోయింది లవ్ ఎడిటింగ్స్ వల్ల. కానీ ఉన్నారు కదా మనకి సోడా బుడ్డిగాడు, ఒక సోడా బుడ్డిగాడు, ఇంకో సూర్యుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మహానుభావులు. అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి నచ్చట్లేదు, అలాంటి వాళ్ళే కాదు కొంతమంది అభిమానులు ఉంటారు కదా, కొంతమంది తిక్క దొబ్బిన వాళ్ళు, అంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ పేషెంట్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నచ్చట్లేదు, కాబట్టి మీరు దాన్ని ఆపేస్తే మంచిదేమో అన్నట్టు చెప్పింది. సో నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పుడు ఆవిడ అది ఆహా ఇంటర్వ్యూ వచ్చిన రోజు చెప్పాను అనమాట ఈ మాట. తనూజ గారు ఆహా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, అప్పుడు చెప్పాను ఈ మాట. తనూజ గారికి ఇష్టమే, తనూజ గారికి ఏ ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది ఫ్యాన్స్కి నచ్చట్లేదు, కాబట్టి కొన్నాళ్ళు ఆపేస్తే మంచిదని ఆ రోజు చెప్పాను నేను చెప్పిందే నిజమైంది. చాలామంది చెప్పాము, మేము మా మ్యూచువల్ ఫ్యాన్స్ అందరం అదే చెప్పాము. కానీ ఇప్పుడు అదే నిజమైంది. వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఎందుకులే ఆపేయండి పర్లేదు అని అన్నట్టు చెప్పింది తప్ప, మీరు చేస్తున్నవి నాకు నచ్చట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరు రాంగ్గా ఎగ్జామ్షన్ చేసుకుంటున్నారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదని ఏ లైవ్లో చెప్పలేదు మాట తనూజ. ఇంత ఫైర్గా మొదలుపెట్టిన తనూజ ఆ మాట చెప్పడానికి ఏంటి? ఆ లవ్ ఎడిటింగ్స్ చూసినప్పుడు తనకి ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పడానికి ఏమైంది? ఆ మాట చెప్పలేదు, పైగా తనకి ఇష్టం అని చెప్పింది, తనకి నచ్చిందని చెప్పింది, తనకి నచ్చినట్టే మాట్లాడింది. నేను అదే చెప్తున్నాను. ఆ రోజు ఆహా ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నేను ఈ మాట చెప్తే నన్ను తిట్టారు చాలామంది. ఇప్పుడు అదే కదా అర్థమైంది, ఇప్పుడు అదే కదా మనకు తెలిసింది. సో లవ్ ఎడిటింగ్స్ అనేవి తనూజ గారికి ఇష్టమే, కళ్యాణ్ గారికి ఇష్టమే, తనూజ గారికి ఇష్టమే. కానీ కొంతమంది వెధవలు ఉన్నారు, ఆ వెధవల వల్ల తను బాధపడుతుంది. అవి నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కొంతకాలం ఆపేస్తే బెటర్ అని నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు అదే చెప్తున్నాను. కొంతకాలం ఆపేద్దాం, పోయేదేముంది? దానికి బదులు ఫేస్ వీడియోలు చేయండి, నా మాదిరి ముందర కూర్చొని కనపడి తనూజ గారికి కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడండి. లవ్ ఎడిటింగ్స్ వల్ల బదులు రెండు ఒకటే కదా. వాళ్ళ బాండ్ గురించి మాట్లాడండి, వాళ్ళ అప్డేట్స్ గురించి మాట్లాడండి, రెండు ఒకటే కదా. వీడియోలు చేయడం మీకు కావాలి, లవ్ ఎడిటింగ్స్ ఆపకపోతే పెద్ద ఇంపాక్ట్ పడదు. నా మాదిరి వీడియో చేయండి, పోనీ వాయిస్ ఓవర్ ఇవ్వండి, వాయిస్ వీడియోలు చేయండి.
తనూజ గారికి కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం, వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం, వాళ్ళిద్దరి గురించి చర్చలు జరగడం మనకు కావాలి. సో కాబట్టి నాది ప్రగాఢమైనటువంటి సలహా, ఉచిత సలహా అనుకోండి. దయచేసి లవ్ ఎడిటింగ్స్ అయితే ఆపేయండి. తనూజ గారు ఆపమని చెప్పారు, ఆవిడ మాటకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తనూజ కళ్యాణ్ గురించి మాట్లాడడం మొదలు పెట్టండి. వాళ్ళ గురించి లవ్ ఎడిటింగ్స్ వద్దు, మాట్లాడడం మొదలు పెట్టండి. మాట్లాడడం, నా గురించి కళ్యాణ్ గురించి మాట్లాడొద్దని చెప్పలేదు కదా ఆవిడ, వీడియోలు చేయొద్దని చెప్పలేదు కదా ఆవిడ. సో ఆ విషయం గురించి అయితే క్లారిటీ ఉంది. నా గురించి కళ్యాణ్ గురించి వీడియోలు చేయొద్దని చెప్పలేదు. సో కాబట్టి నో ప్రాబ్లం, వీడియో అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఫేస్ వీడియోలు చేయండి. లవ్ ఎడిటింగ్స్ చేసే వాళ్ళందరూ ఫేస్ వీడియోలు మొదలు పెట్టండి, నా సలహా. ఓకేనా? సో ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ముద్దమందారం టీం పవన్ సాయి గారి గురించి, ఆవిడ ముద్దమందారం టీం గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారని కొంతమంది తనూజ గారు హర్ట్ అయ్యారు, తనూజ గారు ఫీల్ అయ్యారు. సో కాబట్టి ఇక నుంచి ముద్దమందారం టీం గురించి కానీ పవన్ సాయి గారి గురించి కానీ నెగిటివ్ అయితే ఎవరు మాట్లాడద్దు. నేను కూడా మాట్లాడను. అప్పుడప్పుడు నేను కూడా కొంత కోపం వచ్చేసి కొంతమంది చేసే పనులు చూసేసరికి కోపం రావచ్చు, కోపంలో మాట్లాడి ఉండొచ్చు నేను కూడా. కానీ అందరూ ఉంటారు అనమాట, తనూజ గారు నన్నే అనిందని, తనూజ గారు నా గురించే మాట్లాడారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాబట్టి నేనైతే ముద్దమందారం టీం గురించి కానీ పవన్ సాయి గారి గురించి కానీ నెగిటివ్గా మాట్లాడిన మాట వాస్తవమే, కానీ తనూజ గారు అనేది అయితే నన్ను కాదు. ఇదైతే నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెట్టు పువ్వు తగలడిపోద్ది, లేకపోతే నేనేం వార్నింగ్ ఇవ్వలేదు వాళ్ళకి. సో కాబట్టి నాకు తెలిసి నన్ను కాదు అనింది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలో ఒక కుట్రలు తప్ప ఏది కనెక్ట్ కాలే అక్కడ. సో నన్నైతే కాదు, ఇంక ఎవరిని అనింది ఏంటి అనేది నాకు తెలీదు. సో నేనైతే మాత్రం ఇకపైన ముద్దమందారం టీం మీద కానీ మీరు కూడా ఎవరైతే ఉన్నారో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ముద్దమందారం టీం గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఆపేయండి. తనూజ గారికి ఇష్టం లేదు, అది నచ్చట్లేదని తెలిసిన తర్వాత ముద్దమందారం టీం గురించి మనం నెగిటివ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పవన్ సాయి గారి గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ నెగిటివ్గా అయితే మాట్లాడొద్దు మనం. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. మీరు కూడా తనూజ గారి మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ ఆపేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో కాబట్టి ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తానన్నమాట. కొంతమంది కళ్యాణ్ తనూజ గారి బాండ్ గురించి గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని గురించి అయితే ఒక మాట అయితే క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో చేసి క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇక ఆ వీడియోలో మాత్రం ఒక్కొక్కడికి వాష్ చేసి పడేస్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే ఇచ్చేసి చెప్పండి. ఓకేనా?